కలిగిన దేవా మీకు స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాను తండ్రి. మీ మహాకృప ద్వారా, కనికరముల ద్వారా, దయ ద్వారా మరొక ప్రభా తండ్రి బైబిల్ స్టడీ మంగళవారపు ప్రభా సాయంకాలపు తండ్రి ఈ యొక్క మాసములో తండ్రి మొదటి బైబిల్ స్టడీ సందర్భంగా మమ్మలను తండ్రి సిద్ధపరిచి మీ కృపలో నడిపించినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. గడిచిన ఆదివారం నుండి నేటి దినం వరకు మీ యొక్క దయా కాపుదల భద్రత కింద మీ యొక్క రెక్కల చాటున మమ్మలను మరుగుపరిచి సంరక్షించి కాపాడి నడిపించి పోషించి ప్రభువుగాను కాపరిగాను దేవుడిగాను మా జీవితాలకు ప్రభా ఇమానుయేలుగా తోడుగా ఉండి నడిపించిన దేవా మీకు వందనములు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి సంగతులను బట్టి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా వారి యొక్క జీవితాలలో ఎటువంటి ఉద్దేశాలు ఆశలు కలిగి ఉన్నారో తండ్రి మీ యొక్క కృపలో వారికి సహాయ సహకారాలు అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఇంకా ప్రభా తండ్రి రానున్న వారిని సకాలములో సమయానికి నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. మార్గ మధ్యములో ఎవరైతే ప్రభా వస్తున్నారో తండ్రి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఎలాంటి అంతరాయాలు కలగకుండా మీ యొక్క కృపాక్షేమములు అనుగ్రహించి కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగరీతిగా ఆయా పనులను బట్టి ప్రభా అలసట చెంది రాలేని స్థితిలో ఉన్నవారిని క్షమించి మరొక తరుణము మరొక భాగ్యము వారికి అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఇక బైబిల్ స్టడీ సందర్భంగా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పాటల ద్వారా మీ యొక్క నామముకు మహిమకరంగా ఆత్మతో సత్యముతో మా ప్రభు అయిన రక్షకుడైన క్రీస్తును ఆరాధించుటకు తండ్రి మీ నామమును ప్రభా మేము గణపరచుటకు హెచ్చించుటకు ఆరాధించుటకు కీర్తించుటకు తండ్రి మీ కృప మాకు అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాను తండ్రి. ప్రభా మీ యొక్క వాక్యములో ఉన్న సంగతులు ధ్యానించినయుండగా ఆత్మీయ జీవితాలకు కావలసిన బలమును శక్తిని జ్ఞానము నడిపింపు ఆలోచన మాకు అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆ వాక్యములన్నీ ప్రభా మంచి నేలలో పడిన విత్తనము వలె మా యొక్క ఆంతర్య జీవితాలలో మా యొక్క ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధికై ప్రభా నాటబడి 30 60 100 ఫలించేడి వ్యక్తులుగా ప్రభా కుటుంబాలుగా ఉండునట్లు మీ కృప అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాను తండ్రి. మా యొక్క రక్షణను మేము కాపాడుకుంటూ అనుదినము ప్రభా మీ యందు భయభక్తులు కలిగి మీ యొక్క రాకడకు సిద్ధపడే వధువు సంఘముగా ప్రభా మేమందరం ఉండులాగన ఈ యొక్క సంఘము ఎత్తబడే గుంపులో ఉండులాగన మీ కృప అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. సంఘములో ప్రభా అనేక మంది ప్రభా ఉంటుండగా తండ్రి ఎంతోమంది ప్రభా తండ్రి కుటుంబ సభ్యులు యవనస్సులు స్త్రీలు పురుషులు ప్రభా ఉంటుండగా మీ యొక్క ప్రభా తండ్రి వాక్యము పట్ల ఆసక్తిని ఆశను వారికి అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాను తండ్రి. కేవలము ఆదివారం మటుకే ప్రభా వాక్యము ప్రభా వింటూ ఒక 45 నిమిషాలు లేక గంట సేపు ప్రభా తండ్రి మీ యొక్క వాక్యం విని వెళ్ళిపోతున్నారు తండ్రి. మీ యొక్క వాక్యములో వారు ఎదుగునట్లు వాక్యములో ప్రభా ఫలించి వాక్యానుసారంగా ప్రభా జీవించే జీవితాలు ప్రభా వారికి అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాను తండ్రి. బైబిల్ స్టడీ సహవాస కూడికకు వారు వచ్చులాగన వారి యొక్క మనస్సులను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి శుక్రవారము ప్రభా జరిగిన స్త్రీల సహవాస కూడికకు అనేక మంది స్త్రీలు ప్రభా వచ్చి వాక్యములో ప్రభా ఎదుగుటకు తండ్రి స్త్రీల సహవాస కూడికలో ప్రభా వారు మీ యొక్క తండ్రి వాక్య ప్రకారంగా జీవించడానికి ఆత్మీయ మేలులు పొందుకొనుటకు తండ్రి స్త్రీలందరినీ ఆ యొక్క సహవాస కూడికకు నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. అపవాది యొక్క ఆలోచనలు అపవాది యొక్క ఉద్దేశములు తలంపులు క్రియలు ప్రభా సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన అపవాది యొక్క ఆలోచన అంతటినీ నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే మీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభా మేమందరము ప్రభా తండ్రి ఎదురు చూస్తున్న పాత సంఘములోనికి తండ్రి వెలుటకు తండ్రి ఆరాధించుటకు తండ్రి తల్లి సంఘమైన నారాయణగూడ వారిని మరియు ప్రభా సంఘ పెద్దలను ఇతరులను ప్రతి విధమైన అడ్డంకులు వ్యతిరేకతలు అన్నిటినీ తొలగించి మార్గము ప్రభా సరళపరిచి
త్వరలో వెలుటకు మీ కృప అనుగ్రహించుమని ప్రార్థించుచున్నాను తండ్రి. మీకే స్తుతి, ఘనత, మహిమ, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఏక బైబిల్ స్టడీని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రండి ఉత్సాహించి పాడు. కూడా శత్రు సైన్యముల ద్వారా అవి నాశనము చేయబడినప్పుడు ఆ యెరూషలేము ప్రాకారములన్నీ కూడా, ఆలయ ప్రాకారములన్నీ, గోడలు కానీ వాటి గుమ్మములు కానీ, ఆ యొక్క ప్రాకారములు, గుమ్మములు, వాటి విస్తీర్ణత అవన్నీ కూడా పడద్రోయబడి ఏమాత్రము కూడా ఉపయోగము లేక నిరుపయోగముగా ఉన్న పరిస్థితులలో అప్పుడు దేవుడైన యెహోవా నెహెమ్యా ప్రవక్త ద్వారా, తన యొక్క సేవకుని ద్వారా ఆ యెరూషలేము ప్రాకారములు తిరిగి నిర్మించుకొనుటకు దేవుడు అతనికి భారమును అనుగ్రహించినాడు. నెహెమ్యా రాజు యొద్ద పాత్రను అందించే వ్యక్తిగా ఆయన తన యొక్క ఉద్యోగములో, రాజ సముఖములో, రాజు ఎదుట పాత్రను అందించే పనివాడుగా ఆయన స్థిరపడి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో ఈ నెహెమ్యా జీవిస్తున్న రోజులలో యెరూషలేము గూర్చి, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడుట గూర్చి అతనికి భారము కలిగినది. అలా భారము కలిగిన వాడై రాజు సముఖములో పాత్ర అందిస్తున్న సమయంలో రాజు నెహెమ్యాను చూసి, ఎందుకు నీవు విచారముగా ఉన్నావు? ఎందుకు నీ యొక్క ముఖము బాధతో ఉన్నది? సహజంగా ఫేస్ ఈజ్ ఇండెక్ట్ ఆఫ్ మైండ్. ముఖం చూస్తేనే చెప్పొచ్చు ఈ వ్యక్తి సంతోషంగా ఉన్నాడా, దుఃఖంలో ఉన్నాడా, విచారంతో ఉన్నాడా, దిగులుతో ఉన్నాడా, వేదనతో ఉన్నాడా అనేది ముఖ కవలికలను బట్టి మనము అంచనా వేయచ్చు. అలా రాజు నెహెమ్యా యొక్క ముఖ వర్చస్సు చూసి కనిపెట్టి, ఎందుకు నీవు దిగులుగా ఉన్నావంటే, అయ్యా మాట్లాడుటకు నేను మీ వద్ద అవకాశము మనవి తీసుకొనుచున్నాను. నా యొక్క ప్రదేశములో ఉన్న నా దేవుని మందిరము ప్రాకారము, యెరూషలేము మందిరపు ప్రాకారములు కూల్చబడినవి, వాటి గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని తన యొక్క బాధనంతటిని కూడా రాజు ఎదుట తెలియజేసినాడు. ఆ స్థితిలో నిజంగా మనము ఒకవేళ ఉండిన ఎడల, ఒకవేళ ఉదాహరణకు ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర పనిచేసే వ్యక్తులు ఒకవేళ మనం ఉండిన ఎడల, అంతటి ఉన్నతమైన పదవి స్థానములో, ఎక్కడో మారుమూల ప్రాంతంలో మనం పుట్టి పెరిగిన ఊరును ఏమాత్రము జ్ఞాపకములు కూడా ఉండదు. దేవుని మందిరం గురించి కానీ, దేవుని పరిచర్య గురించి కానీ, సేవ గురించి కానీ, సేవకుల గురించి కానీ ఏ మాత్రము ఆలోచన ఉండదు. ఎంతసేపు ఆ యొక్క పరిపాలన గూర్చిన ఆలోచనలు, పనులు, రాజదర్బారు, రాజ టీవీ, రాజ హోదా, వీటన్నిటి యందు సుఖ సంతోషాలతో గడుపుతూ దేవుని గూర్చిన ఆలోచన ఏ మాత్రము కూడా ఉండదు. అయితే నెహెమ్యాలో దేవుని గూర్చిన, మందిరపు గూర్చిన ఆలోచన ఆయన హృదయములో దేవుడు కలుగజేసినాడు. అంతటి స్థితిలో ఉన్నప్పటికీ తన దేవుని యొక్క మందిరము, యెరూషలేము మందిరము కూల్చబడినది,
గోడలు కాల్చబడినవి అని ఆ భారముతో నెహెమ్యా రాజుకు మనవి చేసినప్పుడు వెంటనే రాజు నెహెమ్యా మనవిని అంగీకరించి అతనికి కావలసిన ఏర్పాట్లు, సామాగ్రి, మనుషులు అందరినీ కూడా తీసుకొని పోయి పని జరిగించుము అని రాజు సెలవిచ్చినాడు. గమనించండి, రాజు ఆ రీతిగా అనగలిగినాడు అంటే నెహెమ్యా జీవితము, యథార్థత, భక్తి, ప్రవర్తన, ఆలోచనలు, ఉద్దేశాలు రాజు గ్రహించి ఉన్నాడు. నెహెమ్యా సాక్ష్యము రాజు అంగీకరించినాడు. నెహెమ్యా నడవడిక, ప్రవర్తన, మాట తీరు, యథార్థత, భక్తి ఇవన్నీ కూడా రాజు గమనించి నెహెమ్యా కోరిన వెంటనే ఏమాత్రమో ఆలోచన చేయకుండా అంగీకరించినాడు. దానికి గల కారణము నెహెమ్యా ప్రవర్తన వైఖరి, ఆయన క్యారెక్టర్, ఆయన నడవడిక. చాలామంది క్రైస్తవులలో వాక్యము వింటారు కానీ వాక్య ప్రకారంగా జీవించరు. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ 99.99% వాక్యము వింటారు కానీ వాక్య ప్రకారముగా వారు నడుచుకోరు. అందుకనే బైబిల్ ఏమని సెలవిస్తున్నదంటే, నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. కొంతమందికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన, హైందవులు చెప్పిన మాటలు ఏమిటంటే, అయ్యా బాగానే ఉంది, మీరు మంచి మాటలు చెప్తున్నారు, మీ వాళ్ళే డేవిడ్, సాల్మన్, ఇంకా పీటరు, జోబు వీళ్ళందరూ కూడా మాతో కలిసి విందు కానీ అన్ని రకాల సిగరెట్లు, మందు వీళ్ళందరూ కూడా కలిసి మాతో సహవాసములో పాల్గొంటారు. వాళ్ళకు మీరు చెప్పండి. గమనించండి, క్రైస్తవ సాక్ష్యాలు ఈ దినము ఏ రీతిగా ఉన్నాయి. అందుకనే బైబిల్ చెప్పుతున్న, పేరుకు మాత్రమే వాళ్ళు క్రైస్తవులు కానీ వారి ఆత్మీయ జీవితాలలో మృతమైనవి వారు కలిగి ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె జీవించుచు దేవుని శక్తిని ఆశ్రయింపని క్రైస్తవులుగా ఈనాటి సంఘాలు, క్రైస్తవులు దేవుని యందు భయభక్తులు లేని జీవితాలు జీవిస్తున్నారు. ఇక్కడ వాక్యములో నెహెమ్యా రాజు ఆ రీతిగా ఒప్పుకొన్నాడు. అంగీకరించడానికి గల కారణం నెహెమ్యా క్యారెక్టర్, నెహెమ్యా యథార్థ భక్తి. బైబిల్ చెప్పుచున్నది, యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థ ప్రవర్తన కలిగిన వారు, అటువంటి జాబితాలో యోబు, షడ్రక్, మెషేక్, అబెద్నగో, దానియేలు వీళ్ళందరూ కూడా యథార్థవంతులుగా జీవించినటువంటి దేవుని సేవకులై ఉన్నారు. నెహెమ్యా తన యథార్థత బట్టి రాజు అంగీకరించి పడద్రోయబడిన యెరూషలేము ప్రాకారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగు చేయించుము అని అనేక మంది పనివారితో వెళ్ళి ఆ ప్రాంతమును చూసి దర్శించినప్పుడు అందులో లేవి యాజకులు పాల్గొన్నట్లుగా వాక్యములో రాయబడినది. లేవి యాజకులు మరియు అధికారులు, పనివారు, ఇతరులు అందరూ కలిసి ఈ యొక్క పడద్రోయబడిన ప్రాకారములో తిరిగి రూపము
దాల్చుటకు, ఎక్కడైతే పడద్రోయబడి ఉన్నాయో, నాశనము చేయబడి ఉన్నాయో, ఆకారము లేక ఉన్నాయో, వాటన్నిటిని కూడా తిరిగి పునర్నిర్మించబడేందుకు నెహెమ్యాతో కలిసి అధికారులు, లేవీయులు, స్త్రీలు, పురుషులు, వర్తకులు, వాణిజ్య వ్యాపారము కలిగిన వారు, ఇతరులు అందరూ కలిసి తమ వంతు చేయుతగా ఒకరు ప్రోత్సాహము ద్వారా ఆ యొక్క యెరూషలేము మందిర ప్రాకారములు ఒక్కొక్కటిగా బాగు చేయబడెను. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, మన బలము చేత కాదు, మన శక్తి చేత కాదు, మన జ్ఞానము చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు అనుగ్రహింపబడుతుంది అంటే, మనము మొదట దేవుని పట్ల భారము కలిగిన కుటుంబాలుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశముల పట్ల మన ఆలోచన జతపరచబడవలెను. రెండవదిగా ప్రార్థనా జీవితము మనము కలిగి ఉండవలెను. ఒకవేళ మనకు ఆలోచనలు ఉన్నాయి, దేవుని మందిరము అభివృద్ధి చెందాలి, అవి విస్తరింపబడాలి, అనేక మంది దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో సమాధానము ఉండాలి అని అనేక ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ అవన్నీ కూడా సఫలీకృతముగా జరగాలి అంటే ప్రాముఖ్యమైనది రెండవదిగా ప్రార్థన. నెహెమ్యా ప్రార్థనా పరుడు. నెహెమ్యా మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. రెండవది యెరూషలేము మందిరము యొక్క భారము కలిగినవాడు. మూడవదిగా ప్రార్థనా జీవితము కలిగినటువంటి వ్యక్తి. నాలుగవదిగా యథార్థవంతుడు. ప్రజల ఎదుటను, రాజు ఎదుటను తన యొక్క జీవితంలో నడవడిక, ప్రవర్తన అంతటిలో యథార్థవంతుడుగా జీవించినటువంటి వ్యక్తి నెహెమ్యా. ఈ 4 లక్షణములు కలిగిన నెహెమ్యా దేవుని పనిని, ప్రాకారములు కూల్చబడిన పనిని, పడద్రోయబడిన స్థితిగతులు, వాటన్నిటిని సరిచేయుటకు దేవుడు నెహెమ్యాను ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితాలలో కూడా దేవుని యొక్క పరిచర్య చేయుటకు ఈనాటి సంఘాలు, ఈనాటి కుటుంబాలు, వ్యక్తులు ఆ యెరూషలేము ప్రాకారము వలె ఏ రీతిగా పడద్రోయబడి ఉన్నాయో, నేటి క్రైస్తవ సమాజాలు వ్యక్తులు అనేక మంది అపవాది చోటు ఇచ్చుట ద్వారా, అపవాది వారి యొక్క హృదయములలో, కుటుంబాలలో ప్రవేశించుట ద్వారా ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మందిరము, వ్యక్తులు, మనుష్యులు, కార్యములు, సహవాసము, ప్రేమ, సమాధానాలు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు, ఇవన్నీ కూడా అపవాది పడద్రోసి ఉన్నాడు. ఎక్కడైనా చూడండి మీరు, చాలా సంఘాలలో ఐక్యత లేదు, సంఘాలలో విభేదాలు, వ్యక్తుల మధ్య పోరాటాలు, సంఘాలలో పదవి వ్యామోహాలు, ధనము, పేరు, ఇంకా రకరకాలుగా ఐక్యత, సమాధానము లేక కేవలము పేరుకు మాత్రమే
ఆ మందిరముగా పిలువబడుతున్నది. కానీ ఆధ్యాత్మికంగా ఆ మందిరంలోనికి మనము ఆలోచన చేస్తే అనేకమైన అపవాది యొక్క క్రియలు ఆ మందిరంలో ఉంటున్నాయి. యెరూషలేము ప్రాకారములు ఏ రీతిగా అస్తవ్యస్తంగా ఉన్నాయో, క్రమము లేకుండా ఉన్నాయో, శత్రు రాజుల ఎదుట ఆ యెరూషలేము ప్రాకారములు ఏ రీతిగా కూల్చబడి ఉన్నాయో, ఈనాటి క్రైస్తవ కుటుంబాలు, వ్యక్తులు, సమాజాలు, మనుష్యులు అపవాదికి చోటు ఇచ్చుట ద్వారా వారు కూల్చబడి ఆకారము లేకుండా ఒక నిరాకారముగా సమాజము, క్రైస్తవ సమాజాలు ఉంటూ ఉన్నాయి. నేటి పరిస్థితి సంఘాలు ఎక్కడైనా మీరు గమనించండి, ఏదో 1, 2, 3 సంఘాలు అలా ఫింగర్ కౌంటింగ్లో తప్ప మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీస్, సంఘాలు, మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చెస్ అన్నీ కూడా నిరాకారమైన పరిస్థితి, చీకటి గల పరిస్థితి, క్రమము లేకపోయిన పరిస్థితులు, యెరూషలేము గుమ్మము ఏ రీతిగా పడద్రోయబడి ఉన్నాయో అలా ఆకారము లేక పడద్రోయబడిన సంఘాలుగా మనము గమనించవచ్చు నేటి కాలపు యెరూషలేము సంఘము. కాబట్టి మన జీవితాలలో మనము ఈ నెహెమ్యా ఏ రీతిగా 4 గుణలక్షణములు కలిగి ఉన్నాడు. 1, నెహెమ్యా భారము కలిగిన వాడై ఉన్నాడు. 2వది, నెహెమ్యా ప్రార్థనా పరుడు. 3వది, యథార్థ భక్తి కలిగిన వాడు. తర్వాత తన యొక్క వ్యక్తిగత జీవితము మంచి సాక్ష్యము కలిగినటువంటి నెహెమ్యాగా గుర్తింపు పొందినవాడు. మనము కూడా దేవుని యొక్క పనిలో ఆసక్తి కలిగిన వారు, దేవుని పట్ల భారము కలిగిన వారు, సంఘము అభివృద్ధి చెందాలి, సువార్త ప్రకటింపబడాలి, సంఘము ఐక్యత కలిగి దేవుని యొక్క శరీరము సదృశ్యంగా ఉన్న సంఘము అభివృద్ధి చెందాలి అంటే మనము ఈ 4 గుణలక్షణములు, నెహెమ్యా కలిగి ఉన్న గుణలక్షణములు మనము కలిగి ఉండవలెను. తర్వాత ఆ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములు గొర్రెల గుమ్మముగా వారు కట్టిరి. గొర్రెల గుమ్మముగా యొక్క 3వ అధ్యాయంలో చూడండి. గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ఈ గొర్రెల గుమ్మము దేనిని సూచించుచున్నది అంటే అనేక మంది ఆత్మలను సంపాదించినట్ల సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని అని అనేక మంది ప్రజలు ఈనాడు గొర్రెల వలె తమ మార్గములు చెరుపుకొని దూరంగా వెళ్ళినారు. తప్పిపోయిన గొర్రె కథ మనకందరికి కూడా తెలిసిన విషయం. అది మందను వెంబడింపకుండా, మంద కాపరిని అనుసరించకుండా, తన స్వకీయ ఆలోచన ప్రకారముగా, తన జ్ఞానము ప్రకారముగా ఆ గొర్రె మంద నుండి, కాపరి నుండి వేరైపోయినది. అలా వేరైపోయిన గొర్రె చీకటిలో అగాధ స్థలములో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ మంచి కాపరి ఆ గొర్రెను వెతుకుతూ కనుగొని దానిని భుజాన వేసుకొని తిరిగి గొర్రె మందలోనికి చేర్చినాడు. ఈ గొర్రెల గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే తప్పిపోయిన వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నది. కొంతమంది సంఘం నుండి దూరమైపోతుంటారు, కొంతమంది సంఘానికి రారు. మనము అటువంటి వారిని, వారు ఏ స్థితిలో పడద్రోయబడి ఉన్నారు, వారు ఎందుకు సంఘానికి రాలేకపోతున్నారు, వారి కుటుంబంలో ఏర్పడిన
పరిస్థితుల, వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆలోచనల లేదా అపవాదికి చోటు ఇచ్చుట ద్వారా వారు సంఘానికి రాలేకపోతున్నారా అని సంఘ పెద్దలుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా అటువంటి వారిని మనము తిరిగి సంఘములోనికి, గొర్రెల గుమ్మములోనికి వారిని చేర్చవలెను. ఇది నెహెమ్యా బాధ్యత అయి ఉన్నది. అటువంటి బాధ్యతను మనము స్వీకరించవలెను. నాకెందుకులే, నేను నా కుటుంబము వచ్చి దేవుని యొక్క మందిరంలో ఆరాధించుకొని వెళ్ళిపోతాం, ఎవరొచ్చినా రాకపోయినా మాకెందుకులే అంటే బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, సర్వ సృష్టికి, సర్వ వ్యక్తులకు మనము దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. దేవుని మందిరంలోనికి తప్పిపోయిన వారిని, గొర్రెలను మనము చేర్చే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క వాక్య అధ్యాయంలో లేవీయులు వారు గొర్రెల గుమ్మమును కట్టిరి. మరియు 2వ వచనంలో యెరికో పట్టణపు వారు కట్టిరి. యెరికో పట్టణస్థులు. ఆ యెరికో పట్టణము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే శపింపబడిన దానికి యెరికో పట్టణము సాదృశ్యముగా ఉన్నది. సంఘములలో, వ్యక్తులలో, జీవితాలలో ఎవరైతే శపింపబడిన వారుగా తమ యొక్క ఆలోచన ప్రకారముగా, తమ యొక్క ఉద్దేశముల ప్రకారముగా, లేదా అపవాదికి వారు ఆలోచన కల్పించుట ద్వారా కొంతమంది శపింపబడిన స్థితిలోనికి వారి ఆత్మీయ జీవితము దిగజారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు మందు, పాన్పరాగ్, సిగరెట్లు, ఇంకా రకరకాల లోకములో ఉన్న ఆశ, శరీరాశలు, వీటన్నిటిని బట్టి వారి యొక్క ఆత్మీయ జీవితము దిగజారి ఇక ఈ స్థితి నుండి నేను బయటకు రాలేను, ఈ పరిస్థితి నుండి నన్నెవరు కూడా రక్షింపలేరు, నేను చావునకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని అని తమను తాము ఆలోచించుకుంటూ అటువంటి మనస్తత్వంలోనికి, శపింపబడిన స్థితిలోనికి వారు దిగజారిపోతుంటారు. అటువంటి ఊబిలోనికి అనేక మంది వెళ్ళిపోయిన వారిని మనము కనుగొని తిరిగి ఆ శపింపబడిన స్థితి నుండి ఆశీర్వాదములోనికి మనము నడిపించే బాధ్యత నేటి క్రైస్తవ సంఘానికి ఉన్నది. అది ప్రార్థన ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా మనము వారితో మాట్లాడుట కావచ్చు, సువార్త పత్రిక ఇచ్చుట ద్వారా కావచ్చు, లేదా ధన సహాయము చేయుట ద్వారా కావచ్చు, వారిని పరామర్శించుట ద్వారా కావచ్చు. మంచి సమరయుడు చేసిన పని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అతను పరామర్శించినాడు, తన దగ్గర ఉన్న ద్రవ్యమును కొంతవరకు ఖర్చు చేసినాడు. అలా మనము దిగజారిన స్థితిలో, శపితమైన జీవితాలలో ఉన్న వారిని మనము కనుగొని దేవుని యొక్క మందిరంలోనికి వారిని మనము తిరిగి రప్పించే వ్యక్తులుగా ఉండవలెను. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటండి? అపవాది కట్లను విరుచుటయు, కాడిమాను మోపబడిన వారిని విడిపించుటయు, బందీలుగా ఉన్న వారిని విడుదల కలిగించుటయు, తండ్రి లేని వారికి సహాయము చేయుటయు, విధవరాండ్రులకు సహాయము చేయుట నీటయు, ఇదే కదా నేను కోరే శ్రేష్టమైన ఉపవాసము. అట్టి యాగము నీవు, నేను, మనము దేవుని సంఘములో ఉన్న వ్యక్తులు, దిగజారిన స్థితిలో ఉన్న వారికి మనము చేయూతనిచ్చే వ్యక్తులుగా ఉండవలెను, ఆదరించే వ్యక్తులుగా ఉండవలెను. ఎవరైనా చనిపోతే మాకెందుకులే అని మనము అనకూడదు. వారిని బట్టి ప్రార్థిస్తూ
ఆ కుటుంబానికి మన వంతు సహాయ సహకారాలు, ఆహారము, లేదా ఆ సమయంలో కెఫెన్ బాక్సు, లేదా ఆ సమయంలో హాస్పిటలైజేషన్ అయితే వారిని దర్శించడమో పరామర్శించడమో, ఇది క్రైస్తవుని యొక్క ప్రైమరీ సహాయ సహకారాలు. ధనవంతుని వలె మనము నా ప్రాణమా తిను, నేను, నా భార్య, నా పిల్లలు, మేము అనే స్థితిగతుల నుండి మనము బయటకు రావాలి. ఇతరులకు మనము సహాయ సహకారాలుగా అందించే వ్యక్తులుగా ఉండవలేను. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన మాట, ప్రభువా నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉంటివి, నువ్వు ఎప్పుడు ఆకలి కొనింటివి, నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడుగా ఉంటివి, నా నామమును బట్టి ఈ నా ప్రజలకు ఎవరైతే సహాయ సహకారాలు అందించినారో అది నాకు చేసినట్లే అని. కాబట్టి ఎవరైతే నిరాశతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, భర్తలను కోల్పోయిన స్త్రీలు, భార్యలను కోల్పోయిన పురుషులు, తల్లిని తండ్రిని కోల్పోయిన వారు, వారి యొక్క స్థితిగతులను గమనించి మనవంతు సహాయ సహకారాలుగా వారికి అందించుటలో ఇది క్రీస్తు యొక్క మార్గమై ఉన్నది. కాబట్టి రెండవ గుమ్మముగా నిలిపిన ఆ యొక్క గుమ్మము యెరికో ప్రదేశము. మూడవదిగా మత్స్యపు గుమ్మము వారు కట్టిరి. వాక్య భాగములో మత్స్యపు గుమ్మం, 3వ వచనం, మత్స్యపు గుమ్మమును ఎస్సాయనాయ వంశస్థులు కట్టిరి. ఈ మత్స్యపు గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే అమ్మబడుటకు మరియు కొనబడుటకు, క్రయ విక్రయము జరిగించుటకు ఈ గృహము, ఈ యొక్క గుమ్మము సాదృశ్యంగా ఉన్నది. మత్స్యపు గుమ్మము క్రయము విక్రయము, అమ్మబడుట కొనబడుట, దానిని ఇది సూచించుచున్నది. జాలరులు ఆ యొక్క సముద్ర మార్గములోనికి వెళ్ళుటకు ఈ మత్స్యపు గుమ్మముగా ఈ గుమ్మమును వారు వాడుకొనుటకు, ఆ యొక్క సముద్ర తీరములకు ఉన్న చేపలను పట్టి ఆ యొక్క ప్రదేశంలోనికి తీసుకొని వచ్చి అమ్ముట ద్వారా వారు ఆర్థికంగా వారు దీవింపబడి ఉండుటకు ఈ గుమ్మమును వారు మత్స్యపు గుమ్మమునుగా నిలిపిరి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం. నెహెమ్యా గ్రంథము 13:16 చదవండి. నెహెమ్యా గ్రంథము అమ్ముతూ ఉండిరి. చాలండి. యూదులకు విశ్రాంతి దినములలో జాలరులు ఈ యొక్క చేపలను తీసుకొని వచ్చి క్రయము విక్రయము చేయుచు అమ్ముతూ ఉండిరి. కాబట్టి ఇది దేనిని సూచించుచున్నది అంటే ఈ మత్స్యపు ద్వారము, గమనించండి, సువార్త పనిని సూచించుచున్నది. జాలరుల పని సూచించుచున్నది. ఆత్మలను సంపాదించుట సూచనగా ఉన్నది. సంఘము ఆత్మలను సంపాదించున్నట్లు సువార్తీకరణ, చేపలను జాలరులు ఏ రీతిగా ఆ వలను వేసి పడతారో మనము కూడా క్రీస్తు రక్షణ సువార్తను వల వేయుటలో, క్రీస్తు సువార్తను బోధించుటలో, సిలువను గూర్చిన వార్త నశింపబడిపోతున్న వారికి రక్షణ నిమిత్తము సువార్తను అందించే సంఘముగా సంఘాలు ఉండవలెను. నేటి క్రైస్తవ సంఘాలు ఈ సువార్త పని చేయుటలో
విఫలమైపోయినారు. ఎక్కడ సువార్త లేవండి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు ఉంటాయి, ఇడ్లీ, వడ, దోశ, చట్నీ. వెంటనే మళ్ళీ ఫోను, పలానా హోటల్లో ఇడ్లీ బాగుంటుంది, పలానా దగ్గర చట్నీ బాగుంటుంది, చట్నీస్ హోటల్లో ఇడ్లీలు బాగుంటాయి, పూరీలు బాగుంటాయి. ఇది బ్రేక్ఫాస్ట్ మీటింగు, పేరుకు మాత్రమే ప్రార్థన. బైబిల్ చెప్పుచున్నది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అటువంటిది ఈనాడు బోధకులే, కాపరులు, సేవకులు, ఇతరులే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనే పేరుతో శరీరమును వారు సంతోషపరుచున్నారు. మధ్యాహ్నపు ఉపవాస మీటింగ్, మంచి బిర్యానీ, మళ్ళీ దాంట్లో చికెన్ 65, చికెన్ తందూరి, బోటి, లివర్, కీమా, ఇలాంటి రిఫ్రెష్మెంట్స్, ఇలాంటి ఫుడ్స్ తినుటకు నేటి మీటింగ్లుగా పిలువబడతాయి. దండగా వేస్ట్ అండి ఆ మీటింగ్. పాస్టర్లే, బిషప్లు, సేవకులు, రైట్ రెవరెండ్లు, ఇటువంటి సేవకులు ఈనాటి క్రైస్తవ సమాజాలలో కనబడుతున్నారు. అందుకనే అలనాటి ఆదిమ సంఘములో ఉన్న భక్తి, ఆదిమ సంఘములో ఉన్న శక్తివంతమైన పరిచర్య, ఆదిమ సంఘములో ఉన్న సేవకుల యొక్క గుణలక్షణములు, ఆదిమ సంఘములో ఉన్న ప్రార్థన ఆత్మ, ఆదిమ సంఘములో ఉన్న విజ్ఞాపన ఆత్మ నేటి క్రైస్తవ సంఘాలలో, కాపరులలో, సేవకులలో, విశ్వాసులలో ఏ మాత్రము కూడా లేదు లేదు లేదు. కేవలం అన్నీ కూడా ఆచారపరంగా మారిపోయినాయి. ట్రెడిషనల్. ఆత్మల భారము లేక, స్వార్థ భారాలు లేక, దేశముల భారము లేక నేటి దైవ సేవకులు, స్వార్థికులు, కాపరులు, బిషపులు, దేవుని యొక్క సంఘాలను కాయువారు లోకానుసారంగా జీవించట ద్వారా గొర్రెలు బలంగా లేవు, బలహీనమైన సంఘాలుగా ఏర్పడుతున్నాయి. కాపరులే ఆ రీతిగా ఉన్నప్పుడు, సేవకులే ఆ రీతిగా ఉన్నప్పుడు మందను కాయవారు, గొర్రెలు చెల్లాచెదరై బలహీనమైన గొర్రెలుగా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈనాటి నూతన యెరూషలేము యొక్క మందిరాలు కూల్చబడుటకు ఇవన్నీ కూడా మూల కారణాలైనాయి. స్వార్థీకరణ లేకపోవుట, ఆత్మల సంపాదన లేకపోవుట. ఆదిమ సంఘము ప్రతినిత్యము రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ఐక్యత యందును, ప్రేమ యందును వర్ధిల్లు చుండెను. అపోస్తలులైన పౌలు, శీల వారు వస్తున్నప్పుడు, ఇదిగో దేశములను తలక్రిందు చేయో దేవుని సేవకులు వస్తున్నారు అని ఆ కాలములో వారిని గూర్చి చెప్పబడినది. అనేక అద్భుతములు పేతురు నడుస్తున్నప్పుడు పేతురు యొక్క నీడ పడిన వారి యొక్క జీవితాలలో అనేక స్వస్థతలు జరిగినాయి. చనిపోయిన వారు లేపబడిరి. అపోస్తలుడైన పౌలు అనేక మందిని స్వస్థపరిచినాడు, అనేక మంది రోగగ్రస్తులను బాగు చేసినాడు యేసు నామము ద్వారా. ఏనాడు కూడా వారు వీడియో తీయండి, టెలికాస్ట్ చేయండి. ఈనాడు చిన్న కడుపు నొప్పి
ఏం తగ్గింటుందో, మరి దేవుని ద్వారా తగ్గింటుందో లేదా మెడిసిన్ ద్వారా తగ్గింటుందో కానీ చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా టీవీలో షార్ట్ చేసి చూపించి ఫలానా ఆమె నాడు నేడు అని వారి యొక్క సెల్ఫ్ మహిమను, సెల్ఫ్ గ్లోరీ వెతుకుటలో అనేక మంది దేవుని సేవకులు ఈనాడు లోకానుసారంగా వారి యొక్క స్వకీయ మహిమను ఎదుగుటలు కొంతమంది పరిచర్యలు కొనసాగుతున్నాయి. షిలోహు ఆ యొక్క మందిరము కట్టబడుటకు మరియు కోనేరు ప్రాంతంలో 34 సంవత్సరాలుగా ఒక వ్యాధిగ్రస్తుడు ఉంటూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినది. ఆయా పరిస్థితులలో దేవుని దూత ఆ కోనేటి ప్రాంగణములో ఉన్న నీటిని కదిలించినప్పుడు ఆ యొక్క నీటిలో ఏ రోగిగ్రస్తుడైతే మొదట దిగుతాడో ఆ వ్యక్తికి స్వస్థత లభిస్తూ ఉండేది. అయితే అనేక సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఆ కోనేటి ప్రాంతంలోనే పడి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినది. ఆ యొక్క కోనేటి ప్రాంతము యెరూషలేము వారు కట్టబడిన ఆ యొక్క పరిస్థితి అందు ఆనాటి గుమ్మము అది కూడా ఒక గుమ్మముగా సరిచేయబడినది. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఆ యొక్క చివరి వచ్చిన భాగములో కోనేటి ప్రాంతంను కూడా వారు సరిచేసిరి అని వాక్యములో వ్రాయబడినది. ఆ యొక్క కోనేటి ప్రాంతమును యేసు ప్రభుల వారు దర్శించినప్పుడు ఆ యొక్క అనేక సంవత్సరాల నుండి వ్యక్తి రోగముతో వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆ వ్యక్తిని యేసు ప్రభుల వారు స్వస్థపరిచినాడు. ఆ వ్యక్తికి కావలసిన ఆరోగ్యమును అనుగ్రహించినాడు. అప్పుడు యేసు ప్రభుల వారు అనిన మాట ఏమిటంటే, ఎవరితోనో చెప్పవద్దు, జాగ్రత్తగా వెళ్ళి నీ స్వస్థత నిమిత్తము వెళ్ళి మందిరానికి వెళ్ళి యాజకునికి నిన్ను నీవు కనపరుచుకో. మరి మనమైతే ఈ కాలంలో ఒకవేళ అటువంటి అద్భుతం జరిగితే మొత్తం శాటిలైట్ ద్వారా దానిని పబ్లిసిటీ చేసుకున్నటకు అనేక మంది వారు తమ స్వంత పరిచర్య అభివృద్ధి చేసుకున్నటలో నిమగ్నం అవుతారు. యేసు ప్రభుల వారు ఎక్కడ కూడా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లు ఆయన జీవించినాడే కానీ తన స్వనీతిగా కానీ తన స్వంతంగా కానీ తన ఆలోచన ప్రకారంగా కానీ ఎక్కడ ఆయనకు మహిమకరంగా ఆయన ప్రవర్తించలేదు. మనము కూడా మన యొక్క జీవితాలలో దేవుని యొక్క నామము మహిమకరంగా, ఆయన నామము మహిమపరచబడాలని మనము ఈ నాటి క్రైస్తవ స్థితిగతులు ఇవటన్నిటికీ సాదృశ్యంగా ఉన్నాయి. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో ఒక్కొక్క గుమ్మము సరిచేయబడినది. ఆ సరిచేయబడినవన్నీ కూడా నేటి క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవ నడవడికకు, క్రైస్తవ సమాజానికి, సంఘానికి, అపవాది యొక్క క్రియలకు ఇవన్నీ కూడా సాదృశ్యంగా ఉన్నాయి. యెరూషలేము ఎన్ని గుమ్మములతో కట్టబడిందండి? 12 గుమ్మములతో కట్టబడినది. ఆ 12 మంది ఎవరు అనగా యాకోబు యొక్క 12 మంది కుమారులకు ఆ గుమ్మములు సాదృశ్యంగా ఉన్నవి. అంత మాత్రమే కాదు, ఆ 12 గుమ్మములు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. ఆ ఒక వ్యక్తి మైనస్ అయినాడు, ఆ తర్వాత చేర్చబడినారు. 12 మంది శిష్యులకు ఈ గుమ్మములు సాదృశ్యంగా ఉన్నాయి.
ఆదిమ సంఘములో దేవుడు ఏర్పాటు చేసుకున్న అపోస్తలుల సంఖ్య 12 మంది. ఆ 12 మంది శిష్యుల ద్వారా సంఘము విస్తరింపబడినది. ఆ 12 మంది శిష్యుల ద్వారా అనేక ప్రాంతములలో దేవుని రాజ్య సువార్త రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రేమయందు, ఐక్యత యందు సంఘము నానాటికి అభివృద్ధి చెందుతూ ఉండేది. ఆ 12 మంది శిష్యులు అనేక మంది శిష్యులను తయారు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అలా సువార్త పరిచర్య నానాటికి విస్తరింపబడి 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 వాళ్ళందరూ కూడా చీట్లు వేసుకున్నప్పుడు భారతదేశానికి ఏర్పాటు చేయబడి పిలువబడి వచ్చినటువంటి వ్యక్తి తెలుసుకోవాలండి, చరిత్ర తెలుసుకోండి. తోమా గారు భారతదేశానికి వచ్చి ఈ అన్య సంస్కృతి, అన్య ఆచారము, అన్య పద్ధతులు, విగ్రహారాధన, పూజలు, పునస్కారాలు వీటన్నిటిని బట్టి దేవుని యొక్క రాజ్య సువార్తను తోమా గారు భారతదేశంలో ప్రకటించినాడు. ఆ ప్రకటిస్తున్న తరుణంలో నంబూరి అనే బ్రాహ్మణ తెగకు చెందిన వారు తోమా గారిని అనేక రకాలుగా ప్రశ్నలతో ప్రశ్నించినప్పుడు అప్పుడు తోమా గారు నదీ తీరం దగ్గరకు వెళ్ళి, నేను సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, మీరు మీ యొక్క నంబూరి మత దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని పేరిట ఈ నదిలో నీళ్లు పైకి ఎత్తబడునుగా, కానీ మీరు విసిరినప్పుడు ఆ నీళ్లు ఆకాశంలో అలానే నిలపండి. తిరిగి మీరు సెలవిచ్చినప్పుడు మీ దేవుని పేరిట ఆ నీళ్లు కిందకు పడితే నేను నా దేవుణ్ణి ప్రేమించుటలో కానీ సువార్త చెప్పుటలో కానీ నేను మానుకొని మీ దేవుని నేను అంగీకరిస్తాను అని సవాలుతో కూడిన ప్రశ్న వారి ముందు ఉంచబడినప్పుడు ఆ నంబూరి తెగకు, బ్రాహ్మణులు తెగకు చెందిన వారందరూ కూడా హోమములు చేసి రకరకాల దేవుళ్ళ పేర్లతో రకరకాలుగా పిలిచి ఆ నీళ్లను పైకి ఎత్తినప్పుడు ఏ నీరు కూడా ఆకాశము మీద నిలబడలేదు, భూమికి తిరిగి పడద్రోయబడెను. అలా అనేక మారులు వారికి అవకాశం ఇచ్చినప్పుడు అనేక మారులు కూడా నీళ్లు పైకి ఎత్తినప్పుడు అవి నిలబడలేకపోయినాయి. అప్పుడు తోమా తన దోసెళ్లతో నీళ్లు తీసుకొని ఆ నది నీళ్లతో తీసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో యేసు నామములో ఈ నీళ్లు నిలబడునుగా కన్నప్పుడు అలా నిలబడిపోయినాయి, ఒక రాతి వలె నిలబడిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో శక్తి ఉన్నది, యేసు నామములో జీవం ఉన్నది, యేసు నామములో బలమైన కార్యములు ఉన్నాయి. అట్టి గొప్ప నామమును తోమా ప్రకటించుటకు నేనేదైతే చూసినానో, నా ఏలు దేనినైతే తాకినాయో ఆ సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు నేటికిని ఆయన సజీవుడు అని తన సాక్ష్యము ద్వారా విశ్వాసము ద్వారా ఆ దేవుని నామమును బట్టి ఆ నీళ్లు పైకి లేపినప్పుడు విసిరినప్పుడు ఆకాశములో అవి అలా నిలబడిపోయినాయి. మరియు ఆ నీళ్లకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు తిరిగి ఆ నీళ్లు క్రిందికి పడద్రోయబడినప్పుడు నంబూరి తెగ బ్రాహ్మణ పీఠాధిపతులు ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మీ దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడు తప్ప ఇక ఏ దేవుడు భూలోకములో లేడు అని ఆ నంబూరి తెగకు సంబంధించిన విగ్రహాలన్నీ కూల్చబడినప్పుడు తోమా సేవకునికి అనేక శ్రమలు సంభవించినాయి, అనేక ఇబ్బందులు
ఏర్పడినాయి, ప్రాణహాని పరిస్థితులు ఏర్పడినాయి. వాటన్నిటిని బట్టి తెగించి భారతదేశంలో ఆయన నివసించి చివరికి ఆయన మరణించి తన యొక్క సాక్ష్యము నేటికినే సజీవముగా ఉన్నది. ఆమేన్. ఆయన తనను తాను దేవునికి బలి పశువుగా తను తాను ఆయన సమర్పించుకున్నాడు. తన శరీరమును నలుగగొట్టుటకు చిత్రహింసలు, వేదన, దుఃఖము, చివరికి హతసాక్షిగా తోమా దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు, సేవ కొరకు, స్వార్థ కొరకు తన ప్రాణమును సైతము కూడా లెక్క చేయలేదు. హతసాక్షిగా మరణించినాడు. ఆ రీతిగా రక్తము చిందించిన సంఘము క్రీస్తు సంఘము. నాట్ ఓన్లీ తోమా, అనేక మంది భక్తులు, సేవకులు తమ జీవితాలను పణంగా పెట్టి సంపాదించిన ఈ క్రీస్తు అనే సంఘమును నేటి క్రైస్తవులు, సేవకులు, వ్యక్తులు, అపవాది యొక్క క్రియలు సంఘములోనికి ప్రవేశించడం ద్వారా దేవుని యొక్క మందిరంలో ఉన్న విలువైన ఆత్మీయ సంపదను పడద్రోసి ఉన్నారు. గొడవలు, సమస్యలు, కొట్లాట్లు, వర్గాలు, పోరాటాలు, వీటన్నిటికీ గల కారణము ఏమిటి అంటే నెహెమ్యా వలె సమర్పణ జీవితము లేని వ్యక్తులు. నేటి క్రైస్తవ సంఘానికి, సమాజానికి ఎవరు కావాలి అంటే నెహెమ్యా లాంటి సేవకులు కావలెను, పౌలు లాంటి సేవకులు కావలెను, ఎస్తేరు లాంటి స్త్రీలు సంఘానికి అవసరమై ఉన్నది. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, ఏలియా భక్తులు, ఎలీషా భక్తుడు, ప్రవక్తలు, ఈ రీతిగా దేవుని యొక్క మందిర విస్తీర్ణత కొరకు దేవుడు అటువంటి వారి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. నెహెమ్యా లాంటి గుణలక్షణములు, ప్రార్థనా పరులు ఈనాటి క్రైస్తవ సంఘాలు, కుటుంబాలు, సేవకులు, బిషప్లు ఏమాత్రము కూడా ప్రార్థన చేయరండి. ఓపెన్గా చెప్తున్నాను నేను. ప్రార్థన చేసేవారు వారి జీవిత విధానము, వైఖరి వేరేగా ఉంటుంది. పైన సూటు బూటు వేసుకొని పై అలంకరణతో మోసపోకండి. 99% సేవకులు ఏదో ఫింగర్ కౌంటింగ్లో తప్ప రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ సేవకులు ఎవరు కూడా ఈవెందో బైబిల్ కూడా చదవరు. దేవుని ఎదురు చెప్తున్నా, దేవుడు నన్ను క్షమించునుగాక. 99% సేవకులు ఏ ఇంటికి పోతే ఎంత డబ్బు వస్తుంది, కలెక్షన్, ఎవరు ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఆత్మలు కాదు, సేవ కాదు. ఎక్స్పెక్టేషన్ ఆ ఇంట్లో అమ్మాయి ఉందా, పెళ్లి సంబంధము, ఈ ఇంట్లో అబ్బాయి ఉందా, మ్యాచింగ్స్. ఇలా దేవుని సేవ మరి కొనసాగుతున్నది. దీనికి ప్రజలు ట్యూన్ అయిపోయి వాళ్ళకు తగ్గట్టుగా అన్ని సదుపాయాలు అన్నీ కూడా సమకూర్చుతున్నారు. అందుకనే ఆయా సేవకులు దేవుని యొక్క సేవకులో కాదో అని పరీక్షించుడి. తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. కడవరి దినములలో మోసపరుచు ఆత్మలయందు, దయ్యముల బోధయందు విశ్వాసముంచి భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై సత్యమును నిషేధించుచు కొన్ని కార్యక్రమాలు చేయుచు మోసపోకుడి, జాగ్రత్త అని దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సంకల్పములు, దేవుని యొక్క విధానములు నెహెమ్యా లాంటి సేవకులు, అపోస్తలు లాంటి సేవకులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు నేటి సంఘానికి అంతిమ కాల చివరి
రాజ్య విస్తీర్ణతకు ఎంతో అవసరమై ఉన్నది. మనమందరం కూడా ఏ గడియల్లో ఉన్నామండి? లాటరిన్ రెయిన్, చివరి వర్షము, కడవరి వర్షము, కడవరి రోజుల్లో ఉన్నాం, అంతిమ కాలములో ఉన్నాం. బైబిల్ చెప్పుచున్నది దేవుని యొక్క పరిచర్యకు ఎటువంటి సేవకులు కావాలి అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి, 12వ అధ్యాయం 7 నుండి 11 వరకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 11 వరకు. అయినను అందరి ప్రయోజనము నిమిత్తము ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ వలన బుద్ధివాక్యమును, ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, ఆత్మ వలననే విశ్వాసమును, ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, అద్భుత కార్యములు చేయు వరమును, ప్రవచన వరమును, ఆత్మల వివేచన, నానావిధ భాషలను, భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచున్నాడు, కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవుని యొక్క ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు తన సేవకులను ఆయన ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అద్భుతములు, మహత్కార్యాలు, సూచక క్రియలు, ప్రవచన వరములను, భాషల వరము, ఆ భాషలో అర్థము చెప్పు వరము, మరియు ఆత్మల వివేచన, డిజైనింగ్ స్పిరిట్, ఇవన్నీ కూడా డిజైనింగ్ స్పిరిట్ అన్నిటిని కూడా ఆత్మదేవుడే తన కార్యములను జరిగించుచూ ఉన్నాడు. ఈనాటి ప్రవచనాలన్నీ ఎట్లయిపోయినాయంటే వారి స్వంత జ్ఞానముతో వారు మాట్లాడు ప్రవచనముగా ఉన్నాయి. ఈనాటి వాక్యము కూడా షుగర్ కోటేజ్ మెసేజ్ల మాదిరి, 4 పిట్టకథలు, ఒక చిన్న లైన్ మెసేజ్, కేల్కతం దుకాన్ బంద్, అయిపోయా, ప్రసంగం అయిపోయా. 4 పిట్టకథలు చెప్పి ఒక చిన్న వాక్యం చెప్పేసి ఆమెన్ అంటేనే ప్రజలు దేవానికి స్తోత్రం, మాకు ఆత్రమని వెళ్ళిపోతారు. ఇటువంటి పరిచర్య సంఘాలు నేటి సమాజంలో కనపడుతున్నాయి. వాక్యమును లోతుగా మాట్లాడే సేవకులు అరుదు. ఇక మనిషిని బట్టి, వ్యక్తులను బట్టి, కుటుంబాలను బట్టి వారి స్వంత ఊహతో ప్రవచనము చెప్పుట, స్వస్థతల గురించి మాట్లాడుట. స్వస్థతలు ఉన్నాయి, నేను 100% స్వస్థతలు ఉన్నాయి, 100% అద్భుతాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా అద్భుతాలతోనే సువార్త ప్రకటింపబడింది. మహత్కార్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆత్మ దేవుని సహాయము ద్వారా జరగవలెను. కళ్ళ మూసుకొని ఫలానా దగ్గర నాకు మీ అమ్మాయి ఎవరో రాబోతున్నారు తూర్పు నుండి వివాహానికి అని ఇలా చెప్పుట ప్రవచనము, అది వారి యొక్క స్వ ఆలోచన ప్రకారంగా. నిజంగా దేవుని యొద్ద నుండి ఉంటే ఆ ఆత్మ నడిపింపు వేరే ఉంటుంది, దానిని మనము గమనించవలెను. కాబట్టి ఇటువంటి మనుషులు, ప్రజలు, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యెరూషలేము లాంటి వాళ్ళు గుమ్మములలో ఎవరైతే పడద్రోయబడి ఉన్నారో, ఎవరైతే మనుషులు దేవుని దృష్టికి తప్పిపోయిన ప్రజలుగా ఉంటున్నారు. మనం 4 గుమ్మములు మాట్లాడుకున్నాం. మొదటి గుమ్మము
పోనీ మామూలుగా చెప్పండి, క్రమం లేకుండా అప్ అండ్ డౌన్గానే చెప్పండి, పర్లేదు. ఒకటి, రెండవది మత్స్యపు గుమ్మము, మూడవ గుమ్మము ఎరికో, నాలుగవది 34 సంవత్సరాలుగా కోనేటి ప్రాంతంలో పడి ఉన్న గుమ్మం, కోనేటి గుమ్మము. గొర్రెల గుమ్మము. ఈ గుమ్మములన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సంఘ అభివృద్ధికి ఇవి సాదృశ్యంగా ఉన్నాయి. గొర్రెలను గుమ్మంలోనికి చేర్చుట, ఇది గొర్రెల గృహముగా ఉన్నది. రెండవదిగా ఎరికో, శపిదానికి సూచన. శపిదమైనది ఆలయంలో ఉండకూడదు. శపింపబడిన వ్యక్తులను మనము దేవుని ఆలయంలోనికి చేర్చాలి. మూడవదిగా కోనేటి ప్రాంతంలో పడద్రోయబడిన స్థితిగతుల్లో ఉన్న ఎందరో ఉన్నారు. అపవాది ద్వారా, లోకము ద్వారా, సిగరెట్ల ద్వారా, మందు ద్వారా, త్రాగుడు ద్వారా, వ్యభిచారపు హేయమైన క్రియల ద్వారా ఈడవబడి పడద్రోయబడిన స్థితిలో ఎందరో ఉన్నారు. అటువంటి వారిని సంఘంలోనికి చేర్చే బాధ్యత మనదై ఉన్నది. ఈ గుమ్మములన్నీ కూడా ప్రభు అయిన క్రీస్తుకు, సంఘానికి, అభివృద్ధికి, విస్తరింపబడుటకు ఈ గుమ్మములన్నీ కూడా సాదృశ్యంగా ఉన్నవి. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.